అంటాడు, మా ప్రభుత్వం అంటాడు. ఎండిపోతుంది ఇప్పుడు. ఎక్కడ నుంచి ఎక్కడ ఇది మొత్తం ఫైన్ కింద దాకా పేరు ఉంటుంది. మొన్న గరిగట్టు కట్టిగట్టు తిన్నాయనా కూరలోతులో 12 ఎక్కడ కౌంటర్లో ఇక్కడ ఎమ్మెల్యే మాలాడే పేరు తాటికొండ బాబు, గ్రామం ఇప్పగూడెం. నాకు సొంతగా 5 ఎకరాల భూమి ఉంది. అందులో 3 ఎకరాల వరి వేసిన, 2 ఎకరాలు మొక్కజొన్న వేసిన. అలా ఎకరం వరి ఎండిపోతుంది. దాని మీద కాలువ మీద ఆధారపడే వేసిన. గతంలో పోయిన సీజన్లో ఏప్రిల్ దాకా వాటర్ వచ్చేది. ఈసారి ఇప్పటికే క్లోజ్ అయిపోయింది. ఎకరం వరి ఎండిపోతుంది, ఎకరం మొక్కజొన్న వరి ఎండిపోతుంది. దాని తోడుగా పక్కన నేను కౌలు తీసుకున్న 8 ఎకరాలు. 8 ఎకరాలు కౌలు తీసుకుని అందులో 3 ఎకరాలు మొక్కజొన్న వేసిన, 5 ఎకరాలు 1 ఎకరం పక్కకే ఖాళీగానే ఉంచిన వాటర్ వస్తున్నామని. మిగతాది నాటేస్తే అది కూడా 2 ఎకరాలు ఎండిపోతుంది. ఇప్పుడు దానికి అక్కడ పెట్టుబడి ఇక్కడ పెట్టుబడి 2 రకాల పెట్టుబడి పెట్టి దరిదాపున ఇప్పుడు 1,50,000 పెట్టుబడి పెట్టి నేను ఇప్పుడు లాస్ అయినా. నేను ఇప్పుడు గత 10 సంవత్సరాల కంచెలు వ్యవసాయం చేస్తున్నా. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు మాకు ఎదురు కాలేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈసారి తక్కువనే వేసాము. ఎప్పుడైనా ఎక్కువనే వేసేది పంటలు. వేసిన తక్కువ పంటలకైనా ఇప్పుడు నీరు సరిగా రావడం లేదు. పేరు తాటికొండ బాబు, గ్రామం ఇప్పగూడెం. నాకు సొంతగా 5 ఎకరాల భూమి ఉంది. అందులో 3 ఎకరాల వరి వేసిన, 2 ఎకరాలు మొక్కజొన్న వేసిన. అలా ఎకరం వరి ఎండిపోతుంది. దాని మీద కాలువ మీద ఆధారపడే వేసిన. గతంలో పోయిన సీజన్లో ఏప్రిల్ దాకా వాటర్ వచ్చేది. ఈసారి ఇప్పటికే క్లోజ్ అయిపోయింది. ఎకరం వరి ఎండిపోతుంది, ఎకరం మొక్కజొన్న వరి ఎండిపోతుంది. దాని తోడుగా పక్కన నేను కౌలు తీసుకున్న 8 ఎకరాలు. 8 ఎకరాలు కౌలు తీసుకుని అందులో 3 ఎకరాలు మొక్కజొన్న వేసిన, 5 ఎకరాలు 1 ఎకరం పక్కకే ఖాళీగానే ఉంచిన వాటర్ వస్తున్నామని. మిగతాది నాటేస్తే అది కూడా 2 ఎకరాలు ఎండిపోతుంది. ఇప్పుడు దానికి అక్కడ పెట్టుబడి ఇక్కడ పెట్టుబడి 2 రకాల పెట్టుబడి పెట్టి దరిదాపున ఇప్పుడు 1,50,000 పెట్టుబడి పెట్టి నేను ఇప్పుడు లాస్ అయినా. ఓకే, ఇప్పుడు నువ్వు ఎన్ని ఏళ్ళగా వ్యవసాయం చెప్తాను ఒక మాట నువ్వు. ఇప్పుడు నీకు ఇట్లా సమస్య ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఎట్లా వచ్చింది? నేను ఇప్పుడు గత 10 సంవత్సరాల కంచెలు వ్యవసాయం చేస్తున్నా. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు మాకు ఎదురు కాలేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈసారి తక్కువనే వేసాము. ఎప్పుడైనా ఎక్కువనే వేసేది పంటలు. వేసిన తక్కువ పంటలకైనా ఇప్పుడు నీరు సరిగా రావడం లేదు. ఇప్పుడు ఆ కాలువ వచ్చేసి కుర్చపల్లి నుంచి వెళ్ళి పెద్ద మెయిన్ కాలువ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళి 3L కాలువ ఇప్పగూడెం గ్రామం మీదుగా సముద్రాల క్రాస్ నుంచి వెళ్ళి గుంటూరుపల్లి వరకు కెనాల్ ఉంటుంది. సుమారుగా 6 కిలోమీటర్ వస్తుంది. 6 కిలోమీటర్లో మా సొంత భూమి ఎకరం పోయింది. ఎకరం పోయినా కూడా ఆ కాలువ అక్కడి నుంచి ఇక్కడ దాకా సుమారుగా 200-300 ఎకరాల వరకు పంటలు పండుతాయి ఆ కాలువ మీద ఆధారపడి. దానికి ఇంతవరకు ఇప్పుడు ఈ సీజన్లో నీళ్లు రావడం లేదు. పెద్ద కాలువనేమో నీళ్ళ నుంచి కిందికి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఈ కాలువ పైకి హైట్ అయింది. అప్పుడు అధికారులు ఏం చేసి మెయిన్ కాలువలో గుండ్లు పెట్టి కట్టగట్టి ఈ కాలువ నీళ్ళు రాగానే వాళ్ళు ఫోటో తీసుకొని వాళ్ళ బిల్లు రాగానే వెళ్ళిపోయారు. ఇప్పుడు దాన్ని పట్టించుకునే నాదులు లేడు. కెనాల్ పోయినప్పుడు మాకు కూడా మా భూమి కూడా ఎకరం ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈ కాలువ రావడం వల్ల మా సొంత భూమి కోల్పోయినా మంచిదే అని భూమి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఉన్న భూమి అయినా నీరు అంది పంటలు మంచిగా పండుతాయని ఆశించినాం. భూమి పోవడంతో పాటు ఇప్పుడు పంటలు కూడా ఎండిపోతున్నాయి. నాకు 2 ఎకరాలన్నర పొలం ఉంది. పొలం ఒక్కటే ఉంది నాకు. అది వరకు యాసింగ్ టైంలో పొలం మొత్తం పెట్టేది. ఇప్పుడు కొంత తగ్గించి పెట్టిన పొలం. తగ్గించి పెట్టినా కూడా పారడం లేదు. మాకు ఇక్కడ పెద్ద కాలం ఉంది. పెద్ద కాలం నుంచి చిన్న కాలం ద్వారా 3L కాలం ద్వారా నీళ్ళు వచ్చేది. చెర్ల కుంట్లో నీళ్ళు వచ్చేది అప్పుడు పోయినసారి ఇట్లా. కానీ ఈసారి నీళ్ళు రావడం లేదు. అక్కడ అన్ని కాలం నీళ్ళు వస్తున్నాయి కానీ ఈ కాలంకి నీళ్ళు రావడం లేదు. ఈ
ఇప్పుడు ఎప్పుడైనా ఈ పరిస్థితి ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఈ గతంలో ఎప్పుడు నేను వ్యవసాయం చేసినా కానీ దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను, కానీ ఎప్పుడు కానీ ఇట్లాంటి పరిస్థితి రాలేదు. ఇప్పుడు 2 ఎకరాలు ఎండిపోయింది. 2 ఎకరాలు మొత్తం ఎండిపోయింది. 70,000 ఖర్చు వచ్చింది. ఇదంతా పోయినట్టేనది. ఇదంతా మొత్తం ఇప్పుడు పరిశీలన నేర్చుకోవాల్సింది ఇదంతా. మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.